చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 11 నెలల్లో ఎలా ఉంది, గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు కనుక చూసినట్టయితే గతంలో కనుక ఇసుక లేక పన్నులు లేక చాలా వరకు చాలా మంది తాపీ రైతులు కానీ వీళ్ళు కానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఎట్లా చూస్తారు దానికి దీనికి కంపేర్? అంటే ట్రాక్టర్ అదే కనుక మీకు అన్న క్యాంటీన్లు కానీ ఇవన్నీ ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? అన్న క్యాంటీన్లు కానీ మందు తగ్గించేది అని ఎట్లా ఉపయోగపడుతుంది? మందు తగ్గించారు కానీ పనులు సరిగ్గా చేయట్లేదు. మందు తగ్గించారు, మందు ఎక్కువ పనులు బాగా చేసేవారు. మందు తగ్గించే వరకు పని తక్కువ చేస్తున్నారు. తక్కువ చేస్తున్నారా? అంతే మరి. రేట్లు ఎలా ఉన్నాయి? పర్లేదు బాగానే ఉన్నాయి. కావాల్సిన బ్రాండ్ అది దొరుకుతుంది కదా? ఇది దొరుకుతుందండి, తాగే తెలుసు. అంటే అదే ఇంకో విషయం అంటే గతంలో కనుక గత 5 సంవత్సరాలు దాకా నెలలో ఎన్ని రోజులు పని ఉండేది మీకు? ఇంటికి అని తీసుకెళ్ళేవాళ్ళు, అంటే ఖర్చులు మొత్తం పోను, ఇంట్లో భోజనాలు బయట చేయని అన్ని చేయండి. గతంలో అంటే ఎత్తు దొరకు కొంచెం అటు ఇటు పని చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఎత్తు దొరుకుతుంది కాబట్టి డైలీ పందులు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు లేవు, తీసేయడం. ఇప్పుడు అన్న క్యాంటీన్ అంటే అదే విధంగా ఉపయోగపడుతుంది ఏది సామాన్య ప్రజలకి? లేని వారికి ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మీద మేము కూడా వెళ్ళడం తగ్గిస్తాం. ఎందుకంటే పాల పదం పెట్టుకుంటే ఆడ తినాలి కానీ దానికోసం మేము ఆడకూడదు కదా. అవునండి, అందుకని వాళ్ళకి వదిలేసింది. అంతకుముందు మేము తినేవాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళకి వదిలేసాము. పోతున్నా కానీ భోజనం చేయట్లేదు, బయట కొనుక్కొని చేస్తాం. అంటే మిగిలిన వాళ్ళకి బాగానే ఉంటుంది కదా, కొంచెం చాలా మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అదేవిధంగా ఈయన రాజధాని కడతా అంటున్నారు. రాజధాని వాళ్ళకి కడత వల్ల ఎట్లా ఉండబోతుంది మనకి ఉపాధి కానీ? రాజధాని కడత వల్ల రాష్ట్రాలు నిధులు వస్తాయి, కార్పొరేట్ సంస్థలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానివల్ల డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రాజధానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఉంచేది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చేస్తాడు మీరు భావిస్తారా? అంటే ఒక సంవత్సరం అటు ఇటుగానే అవుతుంది కదా? అవుతుంది. అంటే మొత్తం వర్క్ అనేది మాత్రం సాగుతుంది. జూనియర్ ఎన్టీ రామారావు గారు అన్నారు, అమరావతి రాజధాని అనేది కట్టబోయేది దేవేంద్రుడు కూడా అసూచిపడాలి, దేవతలు కూడా అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా మాట్లాడుకోవచ్చు మీరు? వాళ్ళు మాట్లాడే విధానంలో ఉంటుంది. దాన్ని ఎలా ఎవరైనా అర్థం చేస్తున్నారు, ఒకరు రకంగా అర్థం చేస్తున్నారు. అంటే అంత బాగుంటుంది అంటున్నారు. అంత బాగుంటుంది అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అలా ఉంది. మరి ఆర్కిటెక్ట్లు అందరూ అలా ఉన్నారు కదా, దాన్ని బట్టి డెవలప్ చేస్తారు వాళ్ళు.